హాయ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో ఆస్మాటిక్ ప్రెజర్కి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ది డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెజర్ బై యూజింగ్ బెర్క్లీ హార్ట్లీ మెథడ్. అంటే బెర్క్లీ హార్ట్లీ అనేది సైంటిస్ట్ నేమ్స్. వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ మీద వాళ్ళ పేరు మీద వీటికి వాళ్ళ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్మాటిక్ ప్రెజర్ అనేది ఏ విధంగా డిటర్మిన్ చేయొచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? దీంట్లో మనకి ఒక అరేంజ్మెంట్ అని తీసుకున్నట్లయితే డయాగ్రమాటిక్గా ఒక సాల్వెంట్ వెసిల్ అనేది దీంట్లో మనకి ఉంటుంది. ఈ సాల్వెంట్ వెసిల్ కాస్త దేంతో తయారై ఉంటుందంటే ఒకసారి చూడండి, పోరస్ పాట్ విత్ కాపర్ ఫెర్రోసైనైడ్. అంటే కాపర్ ఫెర్రోసైనైడ్తో తయారైనటువంటి ఒక పోరస్ పాట్, దీన్ని సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంట. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా మనకి ఏం జరుగుతుంది, సాల్వెంట్ అనేది సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లోకి ఫ్లో అవుతుంది. దాన్నే ఆస్మాసిస్ అని చెప్తాం మనం. దాన్నే కదా ఆస్మాసిస్ అని చెప్తాం. ఓకేనా? ఈ సాల్వెంట్ వెసిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ సాల్వెంట్ వెసిల్కి ఒక ఎండ్లో సాల్వెంట్ రిజర్వాయర్ అనేది ఉంటుంది. ఈ సాల్వెంట్ వెసిల్కి రెండో సైడు ఒక క్యాపిలరీ ట్యూబ్ అనేది ఉంటుంది. ఈ క్యాపిలరీ ట్యూబ్, ఓకేనా, క్యాపిలరీ ట్యూబ్ అనేది ఉంటుంది. మొత్తం టోటల్ అరేంజ్మెంట్ అనేది తీసుకువెళ్ళి మనకి ఒక లార్జ్ వెసిల్లో ప్లేస్ చేస్తాం. ఆ వెసిల్ని ఏమంటారంటే సొల్యూషన్ వెసిల్ అని అంటారు. ఇదంతా కూడా సాల్వెంట్ వెసిల్ అనుకున్నట్లయితే ఈ సాల్వెంట్ వెసిల్ వేరొక వెసిల్లో ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఆ వెసిల్ని కాస్త ఏమంటామంటే సొల్యూషన్ వెసిల్ అని చెప్తాం. ఈ సొల్యూషన్ వెసిల్కి టాప్లో ఏముంటుందంటే ఒక పిస్టన్ అనేది ఉంటుంది. పక్కన ప్రెజర్ గేజ్ అనేది, ప్రెజర్ మెజర్ చేసేటటువంటి ప్రెజర్ గేజ్ అనేది కూడా ఉంటుంది. ప్రెజర్ ఇక్కడే దీని నుంచి మనకి మెజర్ చేస్తారు. ఈ పిస్టన్ అనేది ఏంటంటే ప్రెజర్ని అప్లై చేయడానికి పిస్టన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ విధంగా ఉన్నటువంటి అరేంజ్మెంట్లో ఫస్ట్ సాల్వెంట్ వెసిల్లోకి సాల్వెంట్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ సాల్వెంట్ రిజర్వాయర్ ద్వారా పాస్ చేస్తుంది. అంటే ఈ విధంగా సాల్వెంట్ అనేది పాస్ చేస్తుంది. సాల్వెంట్ అనేది ఎప్పుడైతే పాస్ చేస్తామో ఈ క్యాపిలరీ ట్యూబ్లో సాల్వెంట్ యొక్క ఇంక్రీజింగ్ అనేది పాయింట్ ఏ పాయింట్ వరకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటది, సాల్వెంట్. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సాల్వెంట్ వెసిల్తో పాటు దాంట్లో ఉన్నటువంటి లార్జ్ వెసిల్ ఏమైంది, సొల్యూషన్ వెసిల్. ఈ సొల్యూషన్ వెసిల్ కూడా సొల్యూషన్తో ఫిల్ చేస్తాం. సొల్యూషన్తో ఫిల్ చేసిన తర్వాత సొల్యూషన్తో ఏ విధంగా ఫిల్ చేస్తాం, పైన టాప్లో ఫిస్టన్ అరేంజ్మెంట్ అనేది ఉంది. దీన్ని బయటకు తీసి దీని ద్వారా సొల్యూషన్ అనేది పాస్ చేస్తాం. సొల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం, కొంతసేపటి తర్వాత ఏమవుతుందంటే ఆస్మాసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి, సాల్వెంట్ వెసిల్ నుంచి సొల్యూషన్ వెసిల్లోకి ఏమవుతుందంటే సాల్వెంట్ మాత్రమే పాస్ అవుతుంది. ఓన్లీ సాల్వెంట్ మాత్రమే పాస్ అవుతుంది. దీన్నే మనకి ఆస్మాసిస్ అని చెప్తున్నాం. ఇక్కడ సాల్వెంట్ దేని ద్వారా పాస్ అవుతుంది, ఒక పోరస్ లేయర్ అనేది ఉంది ఇక్కడ. దీన్నే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అని అంటున్నాం. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్, ఈ మెంబ్రేన్ ద్వారా మనకి ఈ సాల్వెంట్ అనేది సొల్యూషన్లోకి పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఉన్నటువంటి ఈ సాల్వెంట్ యొక్క లెవెల్ అనేది ఏ పాయింట్ నుంచి పాయింట్ బికి తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఈ డిక్రీజ్ అయినటువంటి ఈ లెవెల్ కాస్త మనకి ప్రెజర్ గేజ్ అనేది ఎక్కడైతే ఉందో ఈ ప్రెజర్ గేజ్లో మనకి వాల్యూ అనేది చూపిస్తుంది. ఈ ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి ఎంతైతే తగ్గిందో హైట్ డిఫరెన్స్ని హెచ్తో చూపిస్తాం. హెచ్తో చూపిస్తాం. ఓకేనా? ఈ విధంగా మనకి అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్ అనేది డిటర్మైన్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి సాల్వెంట్ యొక్క లెవెల్ అనేది పాయింట్ అనుకున్నట్లయితే ఆఫ్టర్ ఆస్మాసిస్ ప్రాసెస్ తర్వాత ఈ సాల్వెంట్ యొక్క లెవెల్ అనేది బి పాయింట్కి తగ్గింది.
ఈ రెండాళ్ళ యొక్క డిఫరెన్స్ ని హెచ్ తో చూపిస్తున్నాం, హైట్ డిఫరెన్స్ అని చెప్తాం. ఈ హైట్ డిఫరెన్స్ ని మనకి ఒకవేళ ప్రీవియస్ స్టేజ్ కి తీసుకువెళ్ళాలనుకున్నట్లయితే, అంటే బి పాయింట్ నుంచి మరలా ఏ పాయింట్ కి తీసుకువెళ్ళాలనుకున్నట్లయితే ఈ పిస్టన్ యూజ్ చేసి మనకి కొంత ప్రెజర్ అనేది ఎక్స్టర్నల్ గా అప్లై చేసినట్లయితే, ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది ఈ పిస్టన్ ద్వారా అప్లై చేసినట్లయితే, అప్పుడు స్టార్టింగ్ లో మనకి సొల్యూషన్ లో ఉన్నటువంటి సాల్వెంట్ కాస్త మళ్ళా ఏమవుతుందంటే సాల్వెంట్ లోకి వచ్చి ఈ సొల్యూషన్ లో ఉన్నటువంటి సాల్వెంట్ కాస్త ఈ సాల్వెంట్ వెస్సెల్లోకి కొంత ఫ్లో అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ క్యాపిలరీ ట్యూబ్ లో ఉన్నటువంటి ఈ లెవెల్ కాస్త సాల్వెంట్ లెవెల్ కాస్త ఏమవుతుందంటే బి పాయింట్ నుంచి ఏ పాయింట్ కి మరలా సేమ్ స్టేజ్ కి వస్తాం. ఇక్కడ అప్లై చేసేటటువంటి ప్రెజర్ ని ఏమంటారంటే ఆస్మాటిక్ ప్రెజర్ అని. అంటే ఆస్మాసిస్ ప్రాసెస్ జరగకుండా చేసేటటువంటిది, అంటే ఈ సాల్వెంట్ అనేది దీంట్లోకి వెళ్లకుండా దీంట్లో ఉన్నటువంటి సాల్వెంట్ అనేది దీంట్లోకి వచ్చే విధంగా మనకి ఏమవుతుందంటే మరలా అగైన్ ఆస్మాసిస్ అనేది జరిగి పాయింట్ బి నుంచి ఏకి ఇంక్రీజ్ అవుతుంది. ఈ లెవెల్ మరలా మనకి పెరగడం అనేది దేనివల్ల జరుగుతుందంటే ఆ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది పిస్టన్ ద్వారా ఈ సొల్యూషన్ యొక్క వెసెల్ మీద అప్లై చేయడం వల్ల ఈ డిఫరెన్స్ అనేది హైట్ డిఫరెన్స్ అనేది మరలా నార్మల్ స్టేట్ కి జరిగింది. ఈ హైట్ డిఫరెన్స్ ప్రెజర్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆస్మాటిక్ ప్రెజర్ పై ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే హెచ్ డి జి. ఇక్కడ హెచ్ అంటే తెలుసు హైట్ డిఫరెన్స్ అని చెప్తాం, హైట్ డిఫరెన్స్. డి అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, అంటే అక్కడ సొల్యూషన్ అని అర్థం. అదేవిధంగా జి అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ ఫార్ములాను యూజ్ చేసి మనకి బెర్క్లీ హార్ట్లీ అనే సైంటిస్టులు కూడా ఏం చేశారంటే మనకి ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్ ని పైని కాల్కులేట్ చేశారు. దీంట్లో మనకి మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కాపర్ ఫెర్రోసైనైడ్ అనేది ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ కింద ఉపయోగపడుతుంది. ఇక్కడ పోరస్ పార్ట్ అని అన్న, పోరస్ పార్ట్ అంటే ఈ పార్ట్ కి అటాచ్ చేసినటువంటి మెంబ్రేన్, ఆ మెంబ్రేన్ ద్వారా ఏమవుతుందంటే ఓన్లీ సాల్వెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది. ఒక పోరస్ లేయర్ కింద, అంటే ఓన్లీ కొంతవరకు మాత్రమే వెళ్తుంది కాబట్టి సొల్యూషన్ లో ఉన్నటువంటి సాల్వెంట్ మాత్రమే వెళ్తుంది, సొల్యూట్ పార్టికల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. కాబట్టి దీన్ని పోరస్ లేయర్ కింద, పోరస్ పార్ట్ కింద చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది బెర్క్లీ హార్ట్లీ మెథడ్. ఓకే, దీని ద్వారా కూడా డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెజర్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ది థియరీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్. థియరీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కంపేర్ టు బి థియరీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్. మనకి డైల్యూట్ సొల్యూషన్ అంటే తెలుసు ఆల్రెడీ, ఒక సొల్యూషన్ లో సాల్వెంట్ యొక్క పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉండి సొల్యూట్ యొక్క పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉంటే దాన్ని డైల్యూట్ సొల్యూషన్ అని అంటాం. ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్ కి కైనెటిక్ మాలిక్యులర్ ఆఫ్ గ్యాస్ కి ఆ రెండాళ్ళ యొక్క కంపారిజన్ అనేది తీసుకున్నట్లయితే రెండు కూడా సపోజ్ ఈక్వల్ గా ఉంటుంది. అదే విధంగా ఉంటుందో మనకి కొన్ని పాయింట్స్ అనేవి ఉన్నాయి దీని రెండాళ్ళ యొక్క కంపారిజన్, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. చూడండి, దీంట్లో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే జనరల్ గా డైల్యూట్ సొల్యూషన్ అనేటప్పటికి దాంట్లో సొల్యూట్ యొక్క పార్టికల్స్ చాలా తక్కువగా ఉంటాయి.
కాబట్టి ఇన్ డైల్యూట్ సొల్యూషన్ సొల్యూట్ పార్టికల్స్ మూవ్ ఇన్ ఆల్ పాసిబుల్ డైరెక్షన్, అంటే ఆల్ పాసిబుల్ డైరెక్షన్, అన్ని డైరెక్షన్స్ లోనూ మనకి మూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెసిల్లో డైల్యూట్ సొల్యూషన్ అనేది తీసుకున్నట్లయితే దీంట్లో సొల్యూట్ పార్టికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ పార్టికల్స్ అనేవి ఏ డైరెక్షన్ లో అయినా సరే మనకి మూవ్ అవుతూ వస్తాయి, ఆల్ పాసిబుల్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటాయి. అండ్ చేంజ్ దేర్ డైరెక్షన్ విత్ కొలైడల్ విత్ అదర్ పార్టికల్స్, కొలైడ్ విత్ అదర్ పార్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టికల్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఉన్నట్లయితే లేదా ఈ విధంగా ఉన్నట్లయితే ఈ డైరెక్షన్ చేంజ్ అవ్వాలి అంటే వేరొక పార్టికల్ యొక్క డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ పార్టికల్ కాస్త దీంతో కొలిజన్ అనేది జరిగినట్లయితే ఆ కొలిజన్ జరిగేటటువంటి డైరెక్షన్ మీద బేస్ చేసుకుని దాని యొక్క డైరెక్షన్ కూడా మారుతుంది. అంటే చేంజ్ దేర్ డైరెక్షన్ విత్ కొలైడ్ విత్ అదర్ పార్టికల్స్, వేరే పార్టికల్స్ ని ఢీ కొన్నప్పుడు వాటి యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ గా ఒక డైల్యూట్ సొల్యూషన్ లో సాల్వెంట్ యొక్క పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక వెసిల్ యొక్క వాల్యూమ్ లో సాల్వెంట్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై మాలిక్యూల్ ఆఫ్ ద సొల్యూట్ ఆల్వేస్ నెగ్లిజిబుల్ అంటే ఒక సొల్యూషన్ లో, అది కూడా డైల్యూట్ సొల్యూషన్ లో తీసుకున్నట్లయితే అక్కడ సాల్వెంట్ యొక్క ఆక్యుపేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, సొల్యూట్ యొక్క ఆక్యుపేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని డైల్యూట్ సొల్యూషన్ అని అంటాం కనుక. కాబట్టి ఆ సొల్యూట్ యొక్క ప్లేస్ ని ఆక్యుపై చేసేటటువంటి ప్లేస్ ని ఇక్కడ మనకి ఈ విధంగా చెప్పొచ్చు అంటే ఆల్వేస్ నెగ్లిజిబుల్, చాలా తక్కువగా ఉంటది కాబట్టి నెగ్లెక్ట్ చేసేయచ్చు, నెగ్లిజిబుల్ గా చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ collisions of solute molecule in dilute solutions are elastic అని అంటున్నాం. అంటే డైల్యూట్ సొల్యూషన్ లో ఉన్నటువంటి కొలిజన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మాలిక్యూల్ ఇదొక మాలిక్యూల్ అనుకున్నట్లయితే ఈ రెండాట్ల యొక్క కొలిజన్స్ అనేవి డైరెక్షన్ ఈ విధంగా ఉన్నట్లయితే, ఈ విధంగా మూవ్ అవుతున్నట్లయితే రెండు కూడా ఢీకొన్నప్పుడు ఏమవుతుంది, కొలిజన్స్ అనేవి జరిగినప్పుడు మరలా ఈ డైరెక్షన్ లో మరలా ఈ డైరెక్షన్ లో, అంటే ఒక రబ్బర్ అనేది ఏ విధంగా ఎలాస్టిక్ అనేది జరుగుతుందో, ఒక ఎలాస్టిక్ గా ఉపయోగపడుతుందో ఆ విధమైనటువంటి కొలిజన్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ సొల్యూట్ యొక్క కొలిజన్స్ అనేవి ఎలాస్టిక్ కొలిజన్స్ అని చెప్తున్నాం. సొల్యూషన్ యొక్క కొలిజన్స్, అదే సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ యొక్క కొలిజన్స్ అనేవి ఎలాస్టిక్ కొలిజన్స్. అదేవిధంగా ఒక సొల్యూట్ యొక్క kinetic energy is directly proportional to temperature of solution. అంటే ఒక సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ, అంటే అది కదిలేటటువంటి ఎనర్జీ, మూవ్ అయ్యేటటువంటి మూవింగ్ ఎనర్జీ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీగా ఉంటుందంటే ఆ సొల్యూషన్ యొక్క టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. అంటే ఒక సొల్యూషన్ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేశాను అనుకుంటున్నట్లయితే ఆ సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్ యొక్క మూమెంట్ కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. అదేవిధంగా టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సొల్యూట్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇది డైల్యూట్ సొల్యూషన్ కాబట్టి డైల్యూట్ సొల్యూషన్ లో టెంపరేచర్ అనేది మనకి డిక్రీజ్ చేయడం ఇంక్రీజ్ చేయడం అనేది దాని మీద బేసిస్కుని ఆ సొల్యూట్ యొక్క మూమెంట్ అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ a solute in a dilute solution behaves like a gas molecule. అంటే ఒక డైల్యూట్ సొల్యూషన్ లో సొల్యూట్ పార్టికల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇవి నెగ్లిజిబుల్ అని ఆల్రెడీ చెప్పాం. సొల్యూట్ పార్టికల్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల ఏమన్నామంటే ఆల్వేస్ నెగ్లిజిబుల్ అని అన్నాం ఇందాక పాయింట్ లో ఆల్వేస్ నెగ్లిజిబుల్. ఆ వాల్యూమ్ అనేది తీసుకున్నట్లయితే ఆల్వేస్ నెగ్లిజిబుల్ అనండి. కాబట్టి ఇక్కడ ఈ సొల్యూట్ యొక్క పార్టికల్ యొక్క నెంబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ సొల్యూట్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్ బిహేవ్స్ లైక్ ఏ గ్యాస్ మాలిక్యూల్. అంటే ఈ మాలిక్యూల్ అనేవి ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనుకున్నట్లయితే గ్యాస్ మాలిక్యూల్ కింద బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు ఆ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ అనేది చూసుకున్నట్లయితే ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్
of a gas is equal to osmotic pressure of solution. అంటే ఏంటి, ఒక సొల్యూషన్ యొక్క జనరల్గా ఒక డైల్యూట్ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ అనేది డైల్యూట్ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే, ఇవే మాలిక్యూల్స్ ఏమంటున్నాం మనం, గ్యాస్ మాలిక్యూల్ కింద బిహేవ్ చేస్తే, అంటే గ్యాస్ మాలిక్యూల్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుంది అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ డైల్యూట్ సొల్యూషన్లో సొల్యూట్ పార్టికల్ యొక్క నెంబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సొల్యూట్ పార్టికల్స్ని గ్యాస్ మాలిక్యూల్ కింద తీసుకున్నట్లయితే అది దేనికి ఈక్వల్గా ఉంటుంది, జనరల్గా గ్యాస్ మాలిక్యూల్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ అనేది డైల్యూట్ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఇది ఒకే విధంగా ఉంటుంది అని ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని అంటారు. ఇక్కడ కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ద ప్రాపర్టీ విచ్ డిపెండ్ ఆన్ ద నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం. ఒక సొల్యూషన్లో ఉన్నటువంటి సొల్యూట్ యొక్క పార్టికల్ మీద, నెంబర్ మీద, అదేవిధంగా సాల్వెంట్ యొక్క క్యారెక్టర్ మీద డిపెండ్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి కాలిగేటివ్ ప్రాపర్టీ అని ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇక్కడ అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం. అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే జనరల్గా ఇక్కడ ఒకసారి చూడండి, కాలిగేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ సొల్యూషన్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ సొల్యూషన్. జనరల్గా కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్ యొక్క నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ సొల్యూట్ చేంజెస్, అంటే సొల్యూట్ పార్టికల్ యొక్క టోటల్ నెంబర్ అనేది చేంజ్ అయినట్లయితే ఇన్ ఏ సొల్యూషన్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ ఆల్సో చేంజెస్. అంటే ఏంటి, ఒక సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్ యొక్క నెంబర్ అనేది చేంజ్ అయితే కాలిగేటివ్ ప్రాపర్టీ కూడా చేంజ్ అవుతుంది అని అంటున్నాడు. ఆ చేంజ్ నే ఏమంటున్నాడంటే అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని అంటున్నాడు. ఓకేనా. అంటే ఒక సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్ యొక్క నెంబర్ మీద బేస్ చేసుకుని ఆ నెంబర్ అనేది పెరగడము తగ్గడము అనేది జరుగుతుంది. దాన్నే అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్తున్నాడు. ఓకేనా. ఆ అబ్నార్మాలిటీ అనేది రావడానికి మెయిన్ గా రెండు రకాలైనటువంటి వేస్ అనేవి ఉన్నాయి. అవేంటంటే మనకి బై డిసోసియేషన్, బై అసోసియేషన్ అని చెప్తున్నాడు. ఇక్కడ దేటవి డిసోసియేషన్, ఏవి అసోసియేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్ డిసోసియేషన్ అనేది జరిగినట్లయితే దాన్ని డిసోసియేషన్ ప్రాసెస్ కింద చెప్తాం. అసోసియేషన్ అంటే ఒకదానికి ఒకటి కలిసిపోయినట్లయితే దాన్ని అసోసియేషన్ ప్రాసెస్ అని చెప్తాం, కలవడం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బై అసోసియేషన్ అనేది జరిగినట్లయితే అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టెన్స్ అనేది తీసుకున్నాం, ఆ సబ్స్టెన్స్ ఒక ఎలక్ట్రోలైట్ అని అనుకున్నట్లయితే, ఎలక్ట్రోలైట్ అనేది ఏమవుతుంది, జనరల్ గా అయనైజేషన్ అనేది జరుగుతుంది. అయనైజేషన్ అనేది జరుగుతుంది. అయనైజేషన్ అంటే ఆ ఎలక్ట్రోలైట్ కాస్త ప్లస్ మైనస్ అయాన్స్ కింద విడిపోతుంది. ఇక్కడ ఎలక్ట్రోలైట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ప్లస్ మైనస్ అయాన్స్ కింద విడిపోతూ దాని గుండా మనకి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కనెక్ట్ చేయబడి అంటే పాస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దాన్ని ఎలక్ట్రోలైట్ అని అంటాం జనరల్ గా. ఈ ఎలక్ట్రోలైట్ అనేది అయనైజేషన్ అనేది జరిగినట్లయితే ఏమవుతుందంటే ఒక మాలిక్యూల్ కాస్త రెండు మాలిక్యూల్ కింద అయనైజ్ చేస్తుంది, ప్లస్ మైనస్ అయాన్స్ కింద డివైడ్ అవుతుంది.
ఇక్కడ ఒక డైల్యూట్ సొల్యూషన్ అనేది తీసుకున్నట్లయితే ఆ సొల్యూషన్ లో నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఉన్నట్లయితే ఒక్కొక్క సొల్యూట్ పార్టికల్ కూడా నెంబర్ ఆఫ్ పార్టికల్ కింద ప్లస్ మైనస్ సైన్స్ కింద విడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ సొల్యూట్ పార్టికల్ యొక్క నెంబర్ అనేది పెరుగుతుంది. ఆ నెంబర్ అనేది పెరిగితే సొల్యూట్ పార్టికల్ యొక్క నెంబర్ అనేది పెరిగితే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ కాలిగేటివ్ ప్రాపర్టీలో చేంజ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సొల్యూట్ పార్టికల్ యొక్క నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ సొల్యూట్ పార్టికల్ యొక్క నెంబర్ అనేది పెరుగుతుంది కాబట్టి కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా? అదేవిధంగా బై అసోసియేషన్, అసోసియేషన్ అంటే కలవడం. ఒక నాన్ ఎలక్ట్రోలైట్ అనేది తీసుకున్నట్లయితే నాన్ ఎలక్ట్రోలైట్ అనేది తీసుకున్నట్లయితే నాన్ ఎలక్ట్రోలైట్ అనేది ఏమవుతుంది? జనరల్ గా అది ప్లస్ మైనస్ సైన్స్ కింద డివైడ్ అవ్వదు, ఎలక్ట్రోలైట్ కాదు కాబట్టి. అప్పుడు ఏమవుతుందంటే ఒక డైల్యూట్ సొల్యూషన్ లో ఉన్నటువంటి ఈ సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఏమవుతుందంటే ఒకటో 1 or 2 లేకపోతే 2 to more than సొల్యూట్ పార్టికల్స్ అనేవి అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ మాలిక్యూల్స్ అనేవి ఏమవుతుందంటే ఒక మాలిక్యూల్ కింద మారిపోతుంది, కలిసిపోయి అసోసియేషన్ జరిగి. అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ సొల్యూట్ మాలిక్యూల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతుంది. ఆ డిక్రీజ్ అయిపోవడం వల్ల కాలిగేటివ్ ప్రాపర్టీలో మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ అసోసియేషన్ జరిగిన డిస్టియేషన్ జరిగిన మనకి కాలిగేటివ్ ప్రాపర్టీలో చేంజ్ అనేది వస్తుంది కాబట్టి దాన్నే అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం. ఓకేనా? అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది చూసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి. అబ్నార్మల్ వాల్యూ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సొల్యూట్ ఆఫ్టర్ అసోసియేషన్ అండ్ డిస్టియేషన్. ఇక్కడ అబ్నార్మల్ వాల్యూ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే కాలిగేటివ్ ప్రాపర్టీలో పెరుగుదల కానీ తగ్గుదల కానీ జరగడం అనేది జరుగుతుంది. అది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంటే సొల్యూట్ ఆఫ్టర్ డిస్టియేషన్ అసోసియేషన్. సొల్యూట్ అనేది కలవడం కానీ లేదా విడిపోవడం కానీ దాని మీద బేస్ చేసుకుని కలిస్తే కాలిగేటివ్ ప్రాపర్టీ వాల్యూలో తేడా ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా కలిసిన అంటే అసోసియేషన్ జరిగిన డిసోసియేషన్ జరిగిన ప్రాపర్టీలో మాత్రం ఖచ్చితంగా చేంజ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి అడగండి. ఓకే, థ్యాంక్ యూ.